నమస్కారం. నా పేరు ఆమాతి రవీంద్ర. నేను ఖైరతాబాద్లో ఉంటాను. నేను సాహిత్యం చదవకుండా రాజనీతి శాస్త్రాన్ని చదివాను. కానీ సాహిత్యం మీద అభిలాష వల్ల యువభారతికి 19 నవంబర్ 1972లో 72లో నేను యువభారతికి పక్ష సమావేశాల కార్యక్రమానికి వచ్చాను. యువభారతి అప్పుడు మొదటి ఆదివారము, మూడవ ఆదివారము పక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఆ కార్యక్రమాన్ని బాగా ఆకర్షణీయంగా నిర్వహించేది. ఆ కార్యక్రమాల వల్ల నేను ఉత్సాహం పొంది అందులో యువభారతిలో అప్పుడు సభ్యత్వం తీసుకున్నాను. యువభారతి యువకుల కోసం చేస్తున్న కృషి నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళ వల్ల దేశానికి, సంఘానికి, సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ముఖ్యంగా యువభారతి వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు చేయడం వల్ల చదివే పిల్లలకి, విద్యార్థులకు చాలా ఉపయోగపడి వారు మహతి పుస్తకాన్ని చదివి చాలామంది ఐఏఎస్ ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు కూడా చాలామంది. అట్లా మా చుట్టూ ఉన్న సమాజాన్ని మేము ప్రభావితం చేయడానికి చుట్టూగా ఉన్న చీకటిని చుట్టుకుంటూ కూర్చోకుండా ప్రయత్నించి చిన్న దీపాన్ని, యువభారతి దీపాన్ని వెలిగించాము. అది ఇంకా దేదీప్యమానంగా వెలగాలని 3 సంవత్సరాలు గడుపుకోవాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను.